టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబర్ 19 నుండి జరగబోతున్న 2 టెస్టుల సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ తాజాగా స్క్వాడ్ ని విడుదల చేసింది. ఈ స్క్వాడ్ ని కనుక గమనిస్తే స్టార్ ఆటగాళ్లతో పాటు దులీప్ ట్రోఫీలో సత్తా చాటిన యువ ఆటగాళ్లు ఆకాష్ దీప్, యాష్ దయాల్ వంటి వారు జట్టులో చోటు సంపాదించారు. అయితే దేశవాళీ ఆడని కారణంగా బీసీసీఐ ఆగ్రహానికి గురైన శ్రేయాస్ అయ్యర్ ఎట్టకేలకు ఎలాగో ఒకలాగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ జట్టులో కూడా స్థానం దక్కించుకుంటాడని భావించారంతా. గంభీర్ కూడా టీమిండియాకి హెడ్ కోచ్ గా ఉండడంతో శ్రేయాస్ అయ్యర్ కి లైన్ క్లియర్ అయినట్టే అనుకున్నారు. అయితే స్వదేశంలో జరిగే టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న సీనియర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కు మాత్రం ఊహించని షాక్ తగిలింది. ఈ న్యూస్ కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు శ్రేయాస్ అయ్యర్ కి జట్టులో చోటు దక్కకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కి ఎంపిక అవ్వాలంటే దేశవాళీ టోర్నమెంట్ లో మంచి ప్రదర్శన తప్పకుండా కనబరచాలని బీసీసీఐ ముందుగానే ఆటగాళ్లకు హెచ్చరించింది. అయితే ఇటీవలే ముగిసిన బుచ్చిబాబు ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. అదే సమయంలో దులీప్ ట్రోఫీలో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో 9 పరుగులకు అవుట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్ లో 54 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. అయితే హాఫ్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ అయ్యర్ ప్రదర్శనలో నిలకడ లేకపోవడం, గతంలో లాగానే షార్ట్ పిచ్ బంతులకు తరచూ అవుట్ అవుతూ తన లోపాన్ని అయ్యర్ ఇంకా అధిగమించకపోవడంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మరి అయ్యర్ ను బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.